సార్. అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ట్రెండ్స్ మారిపోయాయి. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో, ఈ స్పెక్టేటర్స్ ఉన్నారో వీళ్ళందరూ అంచనాలు పెరిగిపోతున్నాయి. అవును. అంటే ప్రతి దాన్ని కూడా హై స్కేల్‌లోనే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కరెక్ట్. మరి ఆ అంచనాలకి ఇది అందుకుంటదా సినిమా? అందుకుంటదా అంటే వాళ్ళకి కూడా ఏంటంటే మేము ఎలాంటి సినిమా చూడాలనుకుంటున్నామో అనేది వాళ్ళు దే మేమిచ్చే ట్రైలర్స్ ఇవన్నీ చూసుకుంటారు. యెస్ సార్. అవును. దాన్ని బట్టి వాళ్ళకి మనమిచ్చే ట్రైలరు దీంట్లో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అప్లాజెస్ చాలా ఉన్నాయన్నమాట. హ్మ్. దాంతో ఖచ్చితంగా ఈ సినిమా చూడాలని ఫిక్స్ అయ్యారాళ్ళు. ఓకే. అందువల్ల అది షూర్ షాట్. రైట్. సార్ ఈ సినిమాలో ఈ భావోద్వేగాల అంశం ఎట్లా ఉండబోతుంది సార్? ఎందుకంటే 'నానమ్మ కోసం' అని ఈరోజు చూసాను నేను. అసలు అంటే ఏంటి ఆ సెంటిమెంట్స్, ఆ యాంగిల్స్? ఎమోషన్స్ అంటే ప్రతి మనిషికి చాలా అవసరం. అవును. ఈ సినిమాలో గొప్పగా చెప్పిందేంటంటే, నీ ఎమోషనల్ బ్యాలెన్సింగ్‌గా ఉంటే హ్మ్. నువ్వు ఏదన్నా సాధించగలవనేది. ఓకే. అలాగే ఎంత పెద్ద గోస్ట్‌నైనా సరే నువ్వు మెంటల్‌గా గనక ధైర్యంగా ఫిక్స్ అవ్వగలిగితే హ్మ్. ఎదురుగుండా ఎంత పెద్ద భయం ఉన్నా నిన్నేమి చేయలేదు. రైట్. దేన్నైనా ఎదిరించగలం. దేన్నైనా ఎదిరించగలం హ్మ్. అనేది నేను చెప్పదలుచుకున్నా. అది ఓకే. స్క్రీన్ ప్లేలో సీన్స్ రూపంలో అది బాగా కొత్తగా చెప్పామనమాట. ఓకే. హ్మ్. సార్ అంటే ఇప్పుడు ఆహ్, 'ప్రభాస్' గారిని డీల్ చేసే విధానంలో ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక బిగ్ స్టార్ అయిపోయారు. అవును. మీకు క్లోజ్ అయినా బిగ్ స్టార్ కాబట్టి కొంచెం ఆ ప్యాటర్న్స్ అన్నీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. కొంచెం ఖచ్చితంగా. టఫ్ అనిపించిందా? ఎట్లాగా సార్ డీల్ చేసారు? టఫ్ ఏం లేదండి. హ్మ్. యాక్చువల్‌గా ఆయన ఫస్ట్ మనం వెళ్తే చిన్న, పెద్ద అని కాకుండా ఆయన కంఫర్ట్ ఇస్తారు. హ్మ్. లైక్ ఆహ్, యూ. ఆ! నేను అది ఫీల్ అవుతున్నా సార్ మీ దగ్గర. ఈ భలేవాళ్ళు. కంఫర్ట్ ఇస్తారు. కంఫర్ట్ ఇచ్చినప్పుడు మనకేమవుతదంటే, మనం ఏదన్నా సరే ఫ్రీగా మాట్లాడగలుగుతాం. ఆయన రైట్ సార్. చెప్పమంటారు. మీ హ్మ్. ఒపీనియన్ చెప్పండి హ్మ్. అని చెప్పంటారు. అప్పుడు డెఫినిట్‌గా మనం చెప్పే విధానం అన్నీ కొంచెం ఫ్రీ అవుతాం. ఓకే. అందుకని నాకు ఆయన దగ్గర ఆ కంఫర్ట్ ఉంది కాబట్టి ఈ సినిమా తీయగలిగాను ఓకే. ఈజీగా. అంటే 'మారుతి' గారు మీరు మంచి హిట్స్ ఇచ్చారు. కానీ బిగ్ ప్రాజెక్ట్స్ ఏమి చేయలేదు. అంటే ఈ స్కేల్‌లో. అవును. కానీ ఎట్లా ఒప్పించగలిగారు సార్ 'ప్రభాస్' గారిని? ఎలా కనెక్ట్ అయింది? సినిమాకి అసలు అంటే చెప్పే మూలం సీన్స్ ఎక్కడ? ఇవన్నీ కూడా ఆయనకి లోపలికెళ్ళే విధానంలోనే తెలిసిపోద్ది హ్మ్. మనకి. ఓకే. ఈ సీన్ పండుతది థియేటర్‌లో. ఈ సీన్ ఎంజాయ్ చేస్తారు అని. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆయన కూడా సినిమా బావుందనే ఫీలింగ్ వస్తది ఆయనకి ఓకే. కూడా. హ్మ్. అది. అంటే ఎందుకంటే 'విశ్వప్రసాద్' గారు ఇప్పుడు మీ పాడ్‌కాస్ట్ కంటే ముందు మీ సినిమా నిర్మాత 'విశ్వప్రసాద్' గారితో నేను వీకెండ్ పాడ్‌కాస్ట్ చేశాను. నేను అడిగా, "ఎట్లా సార్ ఈ ప్రాజెక్ట్ ఎట్లా కుదిరిందంటే?" "కాదండి ఆల్రెడీ 'మారుతి' గారు, 'ప్రభాస్' గారు ప్రాజెక్ట్ అంటే వాళ్ళిద్దరు ఫిక్స్ అయిన తర్వాత నేను యాడ్ అయ్యాను గానీ, నేను 'ప్రభాస్' గారితో మాట్లాడి తర్వాత 'మారుతి' గారిని ఎంచుకోవటం కాదని అన్నారు. అవును. అది ఎట్లా జరిగింది సార్? అది ఫస్ట్ అదేనండి 'ప్రభాస్' గారు పిలిచిన తర్వాత హ్మ్. ఆయన సరదాగా ఒక చిన్న సినిమా చేద్దాము, ఫన్ సినిమా చేద్దామని అనుకున్నారు. దాని తర్వాత నేను రాసిన తర్వాత కథ గ్రోత్‌ని బట్టి ఓకే. లేదు ఇది పెద్ద సినిమా, ఇది చిన్న సినిమా కాదని అలా ఫిక్స్ అయ్యి, హ్మ్. మా క్రియేటివ్ జర్నీ జరుగుతున్నప్పుడు యాక్చువల్‌గా విశ్వ గారు లేదు నేను చేస్తాను ఈ సినిమా అని చెప్పి ఆయన ఇన్వాల్వ్ అవ్వటం. ఓకే. ఇది తెలియకుండా స్కేలు పెరగటం. హ్మ్. దీనికి విశ్వ గారి సైడ్ నుంచి నాకు చాలా హెల్ప్ అవ్వటం. ఓకే. ఇవన్నీ జరిగినాయనమాట. ఎందుకంటే ఆయన సీజీలు అవన్నీ చేశారు కాబట్టి. 'మారుతి' గారు మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం. అంటే ఎలా కనెక్ట్ అయింది ఈ సబ్జెక్ట్ మీ ఇద్దరికి మధ్య అని? అదేనండి. ఆయన యాక్చువల్‌గా ఒక చిన్న సినిమా ఏదో చేద్దామని అనుకున్నాము. హ్మ్. అంటే ఫన్ సినిమా చేద్దామని అనుకున్నారాయన. కానీ తర్వాత తర్వాత నేను రాసే కథను బట్టి, వచ్చిన స్కేల్‌ని బట్టి ఆయన లేదు ఈ సినిమా చాలా మంచి సినిమా అవుతదని ఆయనకి కాన్ఫిడెన్స్ పెరగటం. హ్మ్. దాని తర్వాత విశ్వ గారు ఎంటర్ అవ్వటం. విశ్వ గారు ఎంటర్ అయిన తర్వాత ఆయనకొక సీజీ కంపెనీ ఉండటం. ఇవన్నీ నాకు చాలా హెల్ప్ అయినాయి. ఈ కథ స్పాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడం కోసం. ఓకే. దాంతో ఇది ఈ ఈ లెవెల్‌కి ఇట్లా వచ్చిందనమాట. ఓకే. ఆహ్, ఇది అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ ముగ్గురు డిఫరెంట్ వ్యక్తులు. హ్మ్. అంటే 'విశ్వ' గారు, నెక్స్ట్ హీరో గారు పెద్ద పాన్ ఇండియా స్టారు. అవును. నెక్స్ట్ మిడ్ రేంజ్ డైరెక్టర్ నేను. సార్. అంటే ఇక్కడ ఎవరి కాళ్ళకి ఇండివిడ్యువల్‌గా సంబంధం లేదు. ఈ అవును. ముగ్గురు డిఫరెంట్ కలయిక ఇది. అవును. ఈ కలయిక యాక్చువల్‌గా స్క్రీన్ అందుకే మీద ఎక్సైట్‌మెంట్ ఎక్కువుంది సార్. ఏం జరుగుతది ఏంటని. ఇది ఎలా వచ్చుంటది అని ఆడియన్స్‌కి ఒక అంచనా లేదిది. అవును. అంటే ఆయన్ని అంతకుముందు ఇలా చూడలేదు. హ్మ్. 'బాహుబలి' తర్వాత 'ప్రభాస్' గారు ఫన్ ఎప్పుడు చేయలా. అవును. ఆయన్ని ఇలా చూడలేదు. హ్మ్. నెక్స్ట్ ఇది వేరే రకం ఉంది. ఇంకా అసలు ఇది ఎలా పండుతదా అనేది దాని గురించి వెయిట్ చేస్తున్నారు అందరూ. ఓకే.